నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి ఎంత బాధపడతా ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మాకెందుకండి, మా పిల్లలు మేము అల్లారు ముద్దుగా పెంచుకున్నాము, మా పాలు మేము చేసిన తప్పల్లా ఏంటంటే మా చంటి పిల్లకి పాలు తాగించడమే మేము చేసిన తప్పు అని చెప్తా ఉన్నారు. అసలు వీళ్ళకి ఈ కూటమి పెద్దలకు కనీసం మనసు ఉందా అని అడుగుతా ఉన్నా. మీ ఇంట్లో కూడా చంటి పిల్లలు ఉన్నారు కదా, ఈ పాలు తాగి పిల్లలు చనిపోయే పరిస్థితులకు వచ్చేయి అని అంటే ఇది ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదా అని అడుగుతా ఉన్నా. ఇంకొకటి, ఈ ఘటన జరుగుతూ ఉంది, బయట ఏం చెప్తా ఉన్నారు, ఈ పక్కన వీళ్ళకి హెరిటేజ్ అనే ఒక సంస్థ ఉంది, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇమీడియట్ గా పెంచేశారు. మా 23 స్టేజెస్లో 25 స్టేజెస్లో దీని చెకింగ్లు జరుగుతూ ఉంటే అంటే హెరిటేజ్ పాలు తాగండి అని ఈ యొక్క ఇష్యూని కూడా అడ్వాంటేజ్ కింద తీసుకుని వీళ్ళు వ్యాపారాలు పెంచుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎంత అన్యాయమో చూడండి.